తెలంగాణ ఆవిర్భావ శతాబ్ది వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనాలు జరిగాయి. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులకు అవార్డులను ప్రదానం చేశారు సీఎం రేవంత్. కాసేపట్లో ట్యాంక్ బండ్ పైన వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం అక్కడ ఆల్రెడీ హస్తకళలు, ఫుడ్ స్టాల్స్ వంటివి ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆ స్టాళ్లను చూస్తారు. తర్వాత తెలంగాణ కళారూపాలు కార్నివాల్ ప్రారంభిస్తారు. ఇందులో 700 మంది కళాకారులు పాల్గొంటారు. ఆ తర్వాత 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలుంటాయి. అనంతరం 5000 మంది జాతీయ జెండాతో ఫ్లాగ్ వాక్ చేస్తారు. ఆ తర్వాత కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ప్రభుత్వం సన్మానిస్తుంది. లేజర్ షోతో పాటు పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, తెలంగాణ ఆవిర్భావ శతాబ్ది వేడుకలు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణ ఆవిర్భావ శతాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎటువంటి కార్యక్రమాలు జరిగే, ఎంత వైభవంగా నిర్వహించారో, అధికారిక కార్యక్రమాలు ఎలా నిర్వహించారో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇక అతి ముఖ్యమైన ఘట్టం హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ మీద సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు కార్నివాల్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. పూర్తిగా కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఈ కార్నివాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్నివాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం ఇక్కడ కనపడే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. అందుకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ అయిండొచ్చు, తెలంగాణ కళలకు సంబంధించి, తెలంగాణ హ్యాండ్లూమ్కి సంబంధించి, తెలంగాణ పిండి వంటకాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. వాటితో పాటు కూడా తెలంగాణలో ఉన్న అన్ని జాతులకు సంబంధించిన సాంప్రదాయ నృత్యాలు అయిండొచ్చు, కళాకారులకు సంబంధించిన షోస్ అయిండొచ్చు, అవన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక 7ంటికి ఖచ్చితంగా 6:50 సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. 7 గంటల నుంచి 7 గంటల ఒక 10 నిమిషాల పాటు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్టాల్స్ అన్నింటినీ పరిశీలిస్తారు. తర్వాత 7 గంటల నుంచి 7:20 పాటు ఒక కార్నివాల్ నిర్వహిస్తారు. ఆ కార్నివాల్లో మొత్తం కూడా అన్ని వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ అయిండొచ్చు, పిల్లలకు సంబంధించిన స్టాల్స్ అయిండొచ్చు, లేదంటే గేమింగ్ జోన్స్ అయిండొచ్చు. ఇక్కడైతే చెంచులకు సంబంధించిన నృత్య కళారూపాలను ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించింది ఇలా ప్రతి తెలంగాణ సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా చూపిస్తున్నారు. ప్రత్యేకమైన ఒక ఎల్ఈడి డిజిటల్ లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంటే ట్యాంక్ బండ్ మీద జరిగే ఈ కార్నివాల్ని ప్రజలు చూసే విధంగా చుట్టుపక్కల ట్యాంక్ బండ్ చుట్టూ సుమారు 20 భారీ ఎల్ఈడి లైవ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్ఈడి స్క్రీన్లలో ట్యాంక్ బండ్ కార్నివాల్లో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేస్తారు. 18 కెమెరాలతో లైవ్ టెలికాస్ట్ చేస్తోంది ప్రభుత్వం మొత్తం దాన్ని. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫైర్ క్రాకర్ షో. సుమారు 10 నిమిషాల పాటు ఈ ఫైర్ క్రాకర్ షో ఏర్పాటు చేయబోతున్నారు. ఫైర్ క్రాకర్స్ షో జరిగే టైంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, ప్రభుత్వ కార్యాలయం, వాటన్నిటి కూడా లైట్లను ఆఫ్ చేస్తారు. లైట్లను ఆఫ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫైర్ క్రాకర్ షో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, జిహెచ్ఎంసీ సకల ఏర్పాట్లు చేసింది. ఈ ఫైర్ క్రాకర్స్ షోను ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఉంటుందని చెప్పేసి, ఎంతో వైభవంగా ఉంటుందని అంటున్నారు. దానికి సంబంధించిన ఏర్పాటే ప్రస్తుతం మనం చూడబోతున్నాం. ఇక 8:44 నుంచి 8:50 వరకు తెలంగాణ గేయ రచయిత అందశ్రీ, అలాగే సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో వారికి సత్కారం చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ అంగరంగ వైభవంగా తెలంగాణ వేడుకలకు సంబంధించిన ఇక్కడ ట్యాంక్ మీద ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా ట్రాఫిక్ నిలిపేశారు. అప్పుడే సందర్శకుల తాకిడి మొదలైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకునే ఈ కార్నివాల్ ట్యాంక్ బండ్ ఎంతో ఉత్సాహంగా అందరూ ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ శ్రవణ్.